అసెంబ్లీ జరుగుతూ ఉంది కదా, ఈ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలి అని చెప్పి వీళ్ళు వెళ్ళనని ఆయన, అంటే ఎవరి నిర్ణయం కరెక్ట్ ఏంటి? ఎందుకంటే ఆయనకి ఫీలింగ్ మనం ప్రభుత్వం 30 సంవత్సరాలు వచ్చింది అనుకుంటే మనమే నడుపుదాం అనుకుంటే మొట్టమొదటి 5 సంవత్సరాలకే ఊడిపోయాం కాబట్టి ఇంకా అసెంబ్లీలో మన ముఖం చూపెడదాం అని అనుకుంటాడు. ఆయన ఆ ఫీలింగ్తో వెళ్ళకపోవచ్చు. నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, ఆ లోకల్ ప్రాబ్లమ్స్ ఏవి చెప్పుకోవాలి, అక్కడ ఏదైనా విషయాలుంటే తేల్చుకోవాలి, అంతేగాని నేను ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే కానీ నేను పోయి సావనంటే ఈయనకి ఏ విధంగా మాట్లాడాలి, ప్రజల సమస్యల నుంచి ఏ విధంగా ఏది వేయాలన్నా చూసి మాట్లాడతాడు, కానీ చూడకుండా ఒక టాపిక్ మీద మాట్లాడలేరు కదా. ఈయనకి ప్రతిదీ చూసి మాట్లాడారు, స్క్రిప్ట్ రాయాలి. అసెంబ్లీలో స్క్రిప్ట్ అప్పుడప్పుడు క్వశ్చన్లు వేయాలంటే ఎవరైనా స్క్రిప్ట్ ఇవ్వాలి కదా, అసెంబ్లీలో కుదరదు అది. అందుకని ఆయన మాట్లాడటానికి నాలెడ్జ్ లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తానంటే వెళ్తానంటున్నాడు. ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా? బాబు ఇస్తాడా? బాబు జేబులోనే ఉంది ప్రతిపక్ష హోదా. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, నీకు ప్రజలు ఇవ్వలేదు. ఇప్పుడు మన నాయకుడు పోయాడరా మాట్లాడాడరా అనేది ఒక పాయింట్ రావాలి. ఆయన బాగుపోయి మాట్లాడకపోయా. నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నా నేను అసలు మాట్లాడలేకుండా చేసేసి తక్కువ సమయం ఇచ్చేసి వెళ్ళిపోయి ఇవ్వద్దు అయ్యి అని చెప్పారనుకో, ఆటోమేటిక్గా వాళ్ళ జనం చీ కొడతారుగా. నువ్వు అది చేయొచ్చుగా కావాలంటే.